హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మనం మనీ అనేది ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలి, అది కూడా లిస్టింగ్ అయిన కాయిన్స్ ఏవైతే ఉంటాయో బిట్ కాయిన్ కావచ్చు, ఇంక ఇక్కడ చూపిస్తున్నట్టు స్క్రీన్ మీద అయితే చాలా రకాలు ఉన్నాయి కదండి. మనకి మెయిన్గా తెలిసింది బిట్ కాయిన్, ట్రోను ఇలాగైతే మనకి తెలుస్తాయి అనమాట. ఇక్కడ నేనైతే ఒక 10 రకాలైనటువంటి కాయిన్స్కి సంబంధించి ఇవన్నీ కూడా పాపులరే అనమాట. ఈ పాపులర్ సైట్స్ నుంచి మనం ఫ్రీగా ఎలాగా క్లెయిమ్ చేసుకొని వీటిని మనం విత్డ్రా ఎలా పెట్టుకోవాలి, ఈ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, ఈ 10 సైట్లకు సంబంధించి కూడా చూసుకున్నట్లయితే క్లెయిమ్ అనేది ఎలా ఉంటుందంటే మనం 1 అవర్కి ఒకసారి అయితే క్లెయిమ్ చేసుకోవాలండి. చాలామందికి డౌట్ రావచ్చు, 1 అవర్కి ఒకసారి అంటే మేము రోజుకి వచ్చేసి 24 అవర్స్ అంటే 24 టైమ్స్ మేము చేయలేమండి, మాకు కుదరదని చాలామంది అయితే అనుకుంటారు. అవునండి, ఇది అందరికీ కూడా సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి మనం జస్ట్ కనీసం ఒక 5-6 సార్లైనా చేయడానికైతే ట్రై చేయండి క్లెయిమ్. దాని ద్వారా మీకు కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి. తర్వాత మీరు బైనాన్స్లో విత్డ్రా అనేది చేసుకోవచ్చు. ఇదైతే సేఫేనండి, అందరూ కూడా జెన్యూనే కాబట్టి నమ్మొచ్చు అనమాట. విత్డ్రాస్ వస్తున్నాయి కాబట్టి నేనైతే మీకు అనౌన్స్ చేస్తున్నానండి ఇదైతే. కాబట్టి ఇది జెన్యూనే కాబట్టి ట్రస్ట్ చేయొచ్చు మనం. ఈ 10 వెబ్సైట్లకు సంబంధించి లింక్స్ మొత్తం కూడా నేనైతే గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవుతారో నేను వాళ్ళకైతే షేర్ చేస్తాను గ్రూప్లో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఆ లింక్స్ ద్వారా ఎలాగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా క్లెయిమ్ చేయాలనేది చాలా సింపుల్ ప్రాసెస్. ప్రజెంట్ మనం క్లెయిమ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఆ తర్వాత ఫర్దర్గా ఆ కాయిన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం బైనాన్స్లో ఎలా విత్డ్రా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా అయితే చెప్తానండి. కాబట్టి ఇదైతే గమనించండి. ఇంకా కొంతమంది ఓన్ కాయిన్ గురించి కూడా అడుగుతున్నారండి. నేను దానికి సంబంధించి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలోనే లాస్ట్లో చెప్తాను. కాబట్టి వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మనం ఏ వెబ్సైట్స్ గురించి, లిస్టింగ్ అయిన వెబ్సైట్స్ గురించి మాట్లాడుకుంటామో చూసుకున్నట్లయితే మీకు కూడా అర్థం అవ్వడానికి ఈ విధంగా స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను చూడండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకుని అయితే తర్వాత క్లియర్గా అయితే చదువుకోండి. ఇక్కడ షిబా కాయిన్ గురించి, ఇంకా అంతేకాకుండా ఆర్బిటమ్ గురించి, సో ఈ టోకెన్ గురించి, ఇంకా అంతేకాకుండా బైనాన్స్ కాయిన్ గురించి, ట్రోన్ గురించి, ట్రంప్ గురించి, అంతేకాకుండా మనకి ఇక్కడ యూఎస్డి రివార్డ్స్ ఉన్నటువంటి కాయిన్స్ గురించి, ఇంకా ఉచిత బిట్ కాయిన్, ఈ కాయిన్కి సంబంధించి బిట్ కాయిన్ అంటే అందరికి కూడా తెలుసు కాబట్టి దానికి సంబంధించి ఇవన్నీ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు మనం. అది ఎలాగ ఏంటి అనేది చూద్దాం. టోన్ కాయిన్ గురించి కూడా అయితే చెప్తానండి లాస్ట్లో. వీడియో మీకు ఒకవేళ కన్ఫ్యూజన్గా ఉన్నట్లయితే వీడియో మళ్ళీ ఒకసారి చూడండి, సెకండ్ టైం మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి లింక్స్ మొత్తం నేనైతే గ్రూప్లో షేర్ చేస్తాను. ఆ లింక్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, అవి మనం ఎలాగా ఈ విధంగా ఓపెన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది నేనైతే చూపిస్తాను. లింక్స్ మొత్తం కూడా గ్రూప్లో ఇలా అయితే ఇస్తానండి, ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఈ లింక్స్ని ఒక్కొక్కటిగా ఓపెన్ చేసుకొని రిజిస్ట్రేషన్ అనేది చాలా సింపుల్గా ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత మీరు వెబ్సైట్స్ కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక దగ్గరికి వెళ్ళి అలా చేసుకోవడం బదులు మీరు యాడ్ టు హోమ్ స్క్రీన్ అనేది చేసుకోండి. అది ఎలా చేసుకోవాలో చాలామందికి తెలుసు కాబట్టి నేనైతే చెప్పట్లేదు. నేనైతే ఈ విధంగా అయితే చేసుకున్నాను. నా మొబైల్ స్క్రీన్లో ఇప్పుడు క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే నేను యాప్స్ మొత్తం కూడా యాడ్ టు హోమ్ స్క్రీన్ అయితే చేసుకున్నాను. ఫస్ట్ మనం ఇక్కడ షిబా కాయిన్కి సంబంధించి చూద్దామండి. ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. గూగుల్ మీద క్లిక్ చేస్తే ఈమెయిల్స్ లిస్ట్ వస్తుంది, నేను చూపించట్లేదు. ఆ లిస్ట్లో ఉన్న ఒక ఈమెయిల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా ఉంటుందన్నమాట వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత. కాబట్టి జస్ట్ మనం ఈమెయిల్ క్లిక్ చేసుకోవడమే అయిపోతుంది. ఆ తర్వాత ఫాసెట్, ఇక్కడ సైడ్ బార్స్ ఉన్నాయి కదా 3 బార్స్, ఫాసెట్ మీద క్లిక్ చేసి కిందకి వచ్చి ఇలాగా మనకి ఇక్కడ వెరిఫైయింగ్ అని అయితే కనిపిస్తుంది. అక్కడ సక్సెస్ అయిన తర్వాతే మీరు క్లెయిమ్ మీద క్లిక్ చేయాలి, ఆ కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇంకొక వెబ్సైట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏఆర్బి అనమాట. దీనికి సంబంధించి చూసుకుంటే మనకి సేమ్ అనమాట, అన్నిటికీ కూడా ఒకే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ గూగుల్ మీద క్లిక్ చేస్తే లిస్ట్ వస్తుంది, ఈమెయిల్ లిస్ట్. మీరు ఒక ఈమెయిల్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెరిఫై అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ ఫాసెట్ మీద సైడ్ బార్లో ఫాసెట్ అని అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కిందకు వచ్చి వెరిఫైయింగ్, ఇక్కడ సక్సెస్ పడిన తర్వాతే మీరు క్లెయిమ్ క్లిక్ చేయాలి. కాబట్టి ఈ విధంగా అనమాట ప్రాసెస్ అనేది. ఎవ్రీ 1 అవర్కి ఒకసారి ఇలాగా 10 వెబ్సైట్స్ని మీరు ఇలాగా విజిట్ చేయాలన్నమాట. క్లెయిమ్ అనేది క్లిక్ చేయాలండి, చాలా సింపుల్ ప్రాసెస్సే. మనం ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది ఓన్లీ ఒకసారి మాత్రమే చేసుకుంటాము, ఇదైతే గమనించండి. ప్రతిసారి చేయాలని అయితే డౌట్ రావచ్చు. కాబట్టి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, గూగుల్ మీద క్లిక్ చేస్తే ఈమెయిల్స్ మొత్తం లిస్ట్ వస్తాయి. ఆ లిస్ట్లో ఒక ఈమెయిల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫాసెట్లోకి వచ్చి కిందకి వెరిఫై మీద అది వెరిఫై అవుతూ ఉంటుంది. సక్సెస్ అని వచ్చిన తర్వాత క్లెయిమ్ చేయాలి. ఇలాగా మనం
ట్రోన్ కావచ్చు, ఇవన్నీ కూడా అయితే మనం క్లియర్గా అయితే సేమ్ ప్రాసెస్ అనమాట. మీకు అర్థం అవ్వడానికి నేను ప్రతి వెబ్సైట్ కూడా ఇలాగ చేసి చూపిస్తున్నాను. అన్నీ కూడా సేమ్ ప్రాసెసేనండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి వీడియోని. దీనికి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్లో నేనైతే లింక్స్ పెడతాను, కాబట్టి ఇదైతే గమనించండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే మనం బిఎన్బి బైనాన్స్కి సంబంధించి సేమ్ ప్రాసెస్ అనమాట. ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, గూగుల్ మీద క్లిక్ చేసి లిస్ట్ చూపిస్తుంది. ఆ లిస్ట్లో ఒక ఈమెయిల్ క్రియేట్ చేసుకొని అదే సెలెక్ట్ చేసుకొని తర్వాత మనకి ఇక్కడ బిఎన్బి ఫాసెట్ ఎలా ఉంటుంది, కిందకు వచ్చిన తర్వాత క్లైమ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఇంకా ఇవి మనకి టార్గెట్ ఎంత ఉంటుంది, ఎలా విత్డ్రా పెట్టుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. కాబట్టి ఇక్కడ వరకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టోన్ కాయిన్ గురించి కూడా చెప్తానండి. ఇక్కడ లాస్ట్ వెబ్సైట్లో ఇక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ చేసుకున్నాను నేను ఇక్కడ టోన్ కాయిన్ని. ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏ విధంగా అయితే ఉంటుంది సైన్ అప్ అని. నా డీటెయిల్స్ అయితే హైడ్ చేస్తున్నాను యూట్యూబ్ కొన్ని రీజన్స్ వల్ల. ఇక్కడ చూసుకుంటే మీ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ అయితే ఇవ్వాలి. రిజిస్ట్రేషన్కి అయితే ఇవైతే అడుగుతారు. ఇక్కడ నేమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా నేమ్ ఇవ్వండి, ఈమెయిల్ ఇవ్వండి, పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ సైన్ అప్ మీద అయితే క్లిక్ చేయాలి. ఆ తర్వాత లాగిన్ అవ్వమని అయితే చెప్తుంది. ఇక్కడ మీరు ఇందాక ఇచ్చిన ఈమెయిల్, పాస్వర్డ్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఒక పిన్ లాగా సెట్ చేసుకోవాలి. ఆ పిన్ సెట్ చేసుకొని లాగిన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సేమ్ ప్రాసెస్ అనమాట ఇందాక చూపించినట్టు. ఫాసెట్ మీద క్లిక్ చేసుకొని కిందకు వచ్చి వెరిఫై అయిన తర్వాత మనం ఇక్కడ క్లెయిమ్ అనేది చేయాలి. ఇక్కడ టైమర్ పడుతూ ఉంటుంది, మళ్ళీ ఎవ్రీ 1 అవర్కి ఒకసారి చేస్తూ ఉండాలన్నమాట క్లెయిమ్ అనేది. కాబట్టి ఇదైతే చాలా ఇంపార్టెంట్, జెన్యునే. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్స్ అయితే నేను పంపిస్తాను అందరికీ. ఇవైతే విత్డ్రా ప్రూఫ్స్ అండి. విత్డ్రా అనేది వచ్చిందా లేదా అనేది మీకు డౌట్ రావచ్చు, కాబట్టి వాటి ప్రూఫ్స్ అనమాట ఇవి, అమౌంట్ క్రెడిట్ అయినట్టు. ఇంకా ఇదైతే బైనాన్స్లో విత్డ్రా అయినటువంటి ప్రూఫ్ అనమాట. కాబట్టి ఇదైతే గమనించండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.